మజ్జిగ హులి. ఓకే, మజ్జిగ హులి. సో డిఫరెంట్ స్టైలా లేకపోతే ఏంటి, ఎక్కడ సో చేస్తారు? ఇది ఎక్కువగా కర్ణాటకలో చేస్తారు, వాళ్ళకి చాలా ఫేమస్. తెలుగు స్టేట్స్లో ఎలాగైతే మజ్జిగ పులుసు మజ్జిగ చారు ఇలా చేసుకుంటూ ఉంటారో వాళ్ళక్కడ మజ్జిగ హులి. సో దీనివల్ల ఏంటంటే మోస్ట్లీ ఇందులో మనం బూర్ది గుమ్మడికాయ యూస్ చేస్తాం. దానివల్ల మనకు ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే వేడి వల్ల చాలా మందికి అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో అది మనకు టెంపరేచర్స్ని కూడా చక్కగా తగ్గిస్తుంది అనమాట బాడీలో. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా రానివ్వకుండా అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఐబిఎస్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ. సో ఎందుకంటే చాలా మందికి మజ్జిగతో చేసే రెసిపీస్ చాలా ఇష్టం. నువ్వు అన్నట్టు మజ్జిగ పులుసు ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాము. కర్ణాటక స్టైల్ కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. అందులోనూ బూడిద గుమ్మడికాయ చాలా తక్కువ మంది రేర్గా యూస్ చేస్తాం మజ్జిగలో. సో కర్ణాటక స్టైల్ అంటున్నావు కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాము. ఓకే, సో కర్ణాటక స్టైల్ మజ్జిగ హోలీకి కావాల్సిన పదార్థాలు అన్నమాట. సో చక్కగా బూడిద గుమ్మడికాయ ముక్కలు చేసి తీసుకోవచ్చు. రైస్ కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో, చాలా తక్కువ క్వాంటిటీ, చాలా తక్కువ, జస్ట్ 1 teaspoon అంతే అనమాట. ఓకే, సో కొబ్బరి తురుము అండ్ పెరుగు కొంచెం మామూలుగా మనము ఏవైతే పోపుకి వేసుకుంటామో అవి పర్ఫెక్ట్ ఉంది. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అది పట్టేసుకుందాం ముందు, జస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కొబ్బరి తురుము. సో కొబ్బరి తురుము ఏంటంటే ఎవరికైతే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉంటుందో, పేగు వాపు వచ్చింది అలా అంటారు కదా, సో అది తక్కువ అవుతుంది అండ్ అలాగే ప్రివెంట్ కూడా చేస్తుంది అన్నమాట. సో అందుకని పేస్ట్ చేసుకుంటాం. ఎండు కొబ్బరి తురుము, అలాగే కొంచెం పచ్చిమిర్చి. బట్ ఎవరికైతే అల్సర్స్ ఉంటాయో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయాలి. అల్సర్స్ లేని వాళ్ళు మాత్రం కొంచెం పచ్చిమిర్చి జస్ట్ టేస్ట్ కోసం. అలాగే బ్రౌన్ రైస్ ఇక్కడ తీసుకుంటున్నాం మనము. ఆల్రెడీ బ్రౌన్ రైస్ ఆల్రెడీ కుక్ చేసింది, జస్ట్ 1 teaspoon అంతే. కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో. ఓకే, సో మరి ఎండుమిర్చి అవి కూడా ఏమక్కర్లేదు, అది మనం పోపులో వేసేసుకుందాం. దీని క్యాప్, ఇంకా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా మిక్సీ పట్టేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు కూడా చేసేసుకున్నాం. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాం. ఫస్ట్ కొంచెం నూనె, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు. సో వావ్, పర్ఫెక్ట్. ఇందులోనే బూడిద గుమ్మడికాయ కూడా యాడ్ చేస్తాను. సో కొంచెం వేగితే బెటర్ అన్నట్టు. కొంచెం వేగాలి అది. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో చాలా మంది ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగితే చాలా రకాల సమస్యలు కూడా తీరిపోతాయని చెప్తూ. అవును, బాడీ నుంచి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి. అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కానీ కోల్డ్ కాఫ్ ఈజీగా అవుతుందో అండ్ స్కిన్ రెడ్నెస్ ఉన్న వాళ్ళకి అండ్ యూరిన్ అవుట్పుట్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు డయూరిటిక్స్ మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇది తీసుకుంటే న్యాచురల్ డయూరిటిక్ లాగా పనిచేస్తుంది. సో ఎవ్రీడే తీసుకోవచ్చా లేకపోతే వీక్లీ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్ బూడిద గుమ్మడికాయ? బూడిద గుమ్మడికాయ వచ్చేసి మనం నార్మల్గా గుమ్మడికాయలో చాలా స్పెషల్స్ ఉంటాయి కదా మనకు, గాడ్స్లో ఉంటాయి, యాష్గాడ్ కానీ పంప్కిన్, ఇవన్నిటితో పోలిస్తే ఇది మనం వీక్లీ 2 to 3 తీసుకోవాలి. వెరీ నైస్.
ఇందులోనే మనం ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది ప్రాసెస్ మజ్జిగ హోలీ. అందులో కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ మనం కర్డ్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. అందులోపు చక్కగా బాయిల్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బీట్ చేసుకోవాలి. సో కావాలంటే ఉప్పు ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పేస్ట్లో కూడా యాడ్ చేసాము అండ్ అలాగే పోపు వేసినప్పుడు కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ ఉప్పు సరిపోతుంది మనకి. ఎవరికైనా ఇంకొంచెం కావాలి అంటే లైట్గా చిటికెడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ చక్కగా కొంచెం నీళ్ళగా చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్స్ చేయాలి అంతే. అంతే ఇంకా. ఓకే పల్లవి, సో చక్కగా మజ్జిగ కూడా నువ్వు కలిపేసావు అండ్ ఇది కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఆ మిక్చర్ని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. ఇది కూడా కొంచెం అలా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనా? అంతే. వావ్, సో రెడీ అయిపోయినట్టుగా మరి. లాస్య మజ్జిగ హోలీ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన మజ్జిగ హోలీ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మజ్జిగ హోలీకి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 1, బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు. మజ్జిగ హోలీ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉడికించిన బాస్మతి బ్రౌన్ రైస్, ఉప్పు, పసుపు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం తురుము, ఎండుమిర్చి, కరివేపాకు, బూడిద గుమ్మడికాయ ముక్కలు, పసుపు, తగినంత ఉప్పు వేసి వేగాక అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత మగ్గించుకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ హోలీ రెడీ.